అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు V2K2 ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కిరణ్ అబ్బవరం హీరోగా, గౌరీప్రియ హీరోయిన్ గా నటించిన చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ గురించి. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు. నిర్మాతలు SKN, సాయి రాజేష్, బ్యానర్స్ మాస్ మూవీ మేకర్స్ అండ్ అమృత ప్రొడక్షన్స్. ట్రైలర్ చూసిన తర్వాత నా విశ్లేషణని వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా మీ ముందు ఉంచబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ట్రైలర్ స్టార్ట్ అయిన కొన్ని క్షణాల్లోనే ఇది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదని మాత్రం అర్థమవుతుంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఒకరిది వైరాగ్యం, ఇంకొకరిది ఆశావాదం, వీళ్ళిద్దరి మధ్య ప్రేమనే ప్రయాణం. ఎక్కడే మనకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరు జీవితాలు ఎంత భిన్నంగా ఉంటాయో అని. ఒకళ్ళు జీవితానిపై ఆశ వదులుకున్న వ్యక్తి, ఇంకొకళ్ళు జీవితాన్ని పాజిటివ్ గా చూసే వ్యక్తి. ఈ రెండు భిన్నమైన ప్రపంచాలు కలిస్తే ఎలా ఉంటుందో అనేదే ఈ సినిమా కథలా అనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నా మైండ్ లో ఒక కథ అనిపించింది, కానీ అదే సమయంలో డైరెక్టర్ మనం అనుకున్న దారిలో కాకుండా ఇంకేదో దాచిపెట్టాడేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. నాకు అనిపించింది సింపుల్ గా చెప్పాలంటే, చీకట్లో ఉన్న జీవితంలో ఒక చిన్న దీపం వెలిగించి ఆ దీపాన్ని వెలిగించిన వాడే ఆ దీపాన్ని ఆర్పేస్తాడా? ప్రేమపై వచ్చిన నమ్మకాన్ని, బాధని, భయాన్ని, ఈ మూడు భావాల్ని ఒకే లైన్లో చెప్పినట్లుగా అనిపిస్తుంది. డైరెక్టర్ ఈ కథని ఏ దిశలో తీసుకెళ్లాడన్న ఆసక్తి కూడా మరింత పెరుగుతుంది. ఇక హీరోయిన్ గౌరీప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా, హ్యాపీ సీన్స్ లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్ గా పనిచేశాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ట్రైలర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరిది అంటే చాలా మంది గౌరీప్రియ పేరే చెప్తారేమో అనిపిస్తుంది. ఇక మన హీరో కిరణ్ అబ్బవరం గారి గురించి చెప్పాలంటే, మాస్ మూవీ అయిన కే ర్యాంప్ తర్వాత మళ్ళీ లవర్ బాయ్ అవతారంలో కనిపిస్తున్నారు. ఒక ఇన్నోసెంట్ లుక్ తో, సింపుల్ బాడీ లాంగ్వేజ్ తో, ఎమోషనల్ షేడ్స్ తో ఉన్న ఈ కిరణ్ అబ్బవరం న్యూ ప్రెజెంటేషన్ ట్రైలర్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ క్యారెక్టర్ ఆయనకి బాగా సెట్ అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్ ని ఆయన బాగా ఓన్ చేసుకున్నారనేది ఆ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ట్రైలర్ లో నాకు బాగా నచ్చిన మరో అంశం సాయి రాజేష్ గారు రాసిన డైలాగ్స్. ప్రతి డైలాగ్ లో ఒక ఎమోషన్ ఉంది. అవసరమైన చోట సైలెన్స్ ని, అవసరమైన చోట బలమైన మాటలు. అదే ట్రైలర్ లో పెద్ద ప్లస్ అయింది. ఈ డైలాగ్స్ విన్నాక సినిమా మీద ఇంకాస్త నమ్మకం పెరిగింది. ఇక మణిశర్మ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ట్రైలర్ లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎమోషనల్ సీన్స్ లో మెలోడీ, టెన్షన్ సీన్స్ లో ఇంటెన్సిటీ, ప్రేమ సన్నివేశాల్లో సాఫ్ట్ ఫీల్ చాలా బ్యాలెన్స్ గా అనిపించాయి. నేను స్పెషల్ గా కొన్ని చోట్ల అయితే విజువల్స్ కంటే మ్యూజిక్ ని ఎక్కువగా ఫీల్ అయ్యా. ట్రైలర్ లో విజువల్స్ చాలా క్లీన్ గా ఉన్నాయి. చెన్నై బ్యాక్గ్రౌండ్ కూడా అందంగా కనిపించింది. కలర్ టోన్, ఫ్రేమింగ్, లొకేషన్స్ అన్ని కథకు తగ్గట్లుగా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. ఫైనల్ గా ఒక విషయం మాత్రం చెప్పాలి. ట్రైలర్ చూశాక సినిమా కథ మొత్తం మనకు తెలిసిపోయింది అన్నట్లు అస్సలు అనిపించడం లేదు. అసలు ఈ డైరెక్టర్ మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడా, లేక మనం అనుకున్నదే కదా అనే క్యూరియాసిటీ మాత్రం బాగా క్రియేట్ చేశారు. నా బ్రెయిన్ లో ఒక 5-6 వెర్షన్స్ రన్ అవుతున్నాయి. అవన్నీ కలిపి ట్రైలర్ ముగిసే సమయానికి నా మైండ్ లో చాలా ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అది ఈ ట్రైలర్ సాధించిన పెద్ద విజయం అని నేను భావిస్తాను. మొత్తానికి చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ నాకు చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. ఎమోషన్, డైలాగ్, గౌరీప్రియ పెర్ఫార్మెన్స్, కిరణ్ అబ్బవరం కొత్త లుక్, మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ కలిపితే ట్రైలర్ చాలా బలంగా నిలబెట్టాయి. ఇప్పుడు మిగిలింది ఒకటే, ఈ ట్రైలర్ క్రియేట్ చేసిన క్యూరియాసిటీని సినిమా ఎంతవరకు జస్టిఫై చేస్తుందో చూడాలి. అది తెలుసుకోవాలంటే జూలై 24 వరకు ఆగాలి. ఆ రోజు ఈ సినిమా చూడాలి. సినిమా చూసిన వెంటనే నా ఫుల్ రివ్యూని మీతో పంచుకోవాలి. సో ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు మూవీ అప్డేట్స్ కోసం, ట్రైలర్ రివ్యూస్ కోసం, బాక్స్ ఆఫీస్ విశ్లేషణల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.